వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ. సాంకేతిక ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలు, వార్తలు, విశేషాలను ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్నాం కదా. అలాంటి మరో ఆసక్తికర అంశాన్ని మీకిప్పుడు చెప్పబోతున్నా. ఈ వీడియోను చూసే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే టెక్ రంగంలో మీకు ఇంకా ఏ టాపిక్స్ కావాలి, ఎలాంటి వీడియోస్ కోరుకుంటున్నారు కామెంట్ చేయండి. మన దేశంలో ఉద్యోగాల కల్పనలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ కీ రోల్ ప్లే చేస్తున్నాయి. ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ రంగాలలో పాజిటివ్ ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. హెచ్ఆర్ సర్వీసెస్ అండ్ వర్క్ ఫోర్స్ సొల్యూషన్స్ ప్రొవైడర్ జీనియస్ కన్సల్టెంట్స్ రిపోర్ట్ ద్వారా ఇది వెల్లడైంది. 1000 మందికి పైగా ఎక్స్పర్ట్ అభిప్రాయాలను సేకరించిన సంస్థ ఈ నివేదికను తయారు చేసింది. జాబ్ క్రియేషన్ కే కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి టెక్నాలజీల వినియోగాన్ని పెంచేందుకు కూడా జీసీసీలు కృషి చేస్తున్నాయని జీనియస్ కన్సల్టెంట్స్ తెలిపింది. మన దేశంలో ఇన్వెస్ట్మెంట్స్ పెరిగేందుకు, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అయ్యేందుకు సైతం అవి యూజ్ అవుతున్నాయని వివరించింది. ఇవన్నీ దేశ ఆర్థిక వ్యవస్థ పురోగతికి మరింత దోహదపడుతున్నాయని చెప్పింది. ఇక భారత్లో జీసీసీల జర్నీ 1990వ దశకంలో ప్రారంభమైంది. వాటికిప్పుడు ఇండియా ప్రధాన కేంద్రంగా మారింది. ప్రస్తుతం మన దేశంలో దాదాపు 2000 గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ ఉన్నాయి. వీటి ద్వారా 1.3 మిలియన్ల మంది ఉపాధి పొందుతున్నారు. మొత్తం జీసీసీల్లో 42% బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్నాయి. టెక్నాలజీ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లపై అవి ఫోకస్ పెట్టాయి. మిగిలిన వాటిలో హైదరాబాద్లో 16% ఉన్నాయి. ఐటీ, బయోటెక్నాలజీ సెక్టార్లో అవి సేవలు అందిస్తున్నాయి. ఢిల్లీ, ముంబై, పూణే, చెన్నైలోని కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ ఏర్పాటయ్యాయి. అడ్వాన్స్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లార్జ్ స్కిల్డ్ టాలెంట్ పూల్ కలిగి ఉండే జీసీసీలు సాంకేతిక పురోగతిని మరింత ముందుకు తీసుకువెళ్లే హబ్స్ గా తోడ్పాటునందిస్తున్నాయి. చూసారుగా, ఇవి ఈ టెక్ టాపిక్ కి సంబంధించిన అప్డేట్స్. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం సుమన్ ఐటీ టీవీని మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.